నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్ర హాస్పిటల్, విశాఖపట్నం. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్‌లో హార్మోన్ టెస్ట్‌లనేవి చేయించుకోమని చెప్పినప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో, ఈ హార్మోన్ టెస్ట్‌లనేవి తప్పనిసరిగా చేయించుకోవాలా లేదా అని. పీసీఓడి ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేయటం అనేది చాలా వరకు పేషెంట్ యొక్క క్లినికల్ లక్షణాల మీద, అలాగే స్కాన్‌లో కనపడే ఫీచర్స్ మీద ఆధారపడినప్పటికీ కూడా సో, కొన్ని రకాల హార్మోన్ టెస్ట్‌లు చేయటం వల్ల మనకి ప్రత్యేకించి 4 విషయాలు తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే పీసీఓడి యొక్క సివియారిటీ ఎంతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో చేసే కొన్ని హార్మోన్స్‌లో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ అని అలాగే టెస్టోస్టెరాన్ అని హార్మోన్స్ ఉంటాయి. సో, ఈ హార్మోన్ లెవెల్స్‌ని చెక్ చేయడం వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లమ్‌లో హార్మోన్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎంత సివియర్‌గా ఉందనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీసీఓడితో పాటు అసోసియేటెడ్‌గా ఉంటే అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొలాక్టిన్ లెవెల్స్‌లో ఉండే హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ, అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి కూడా మనకి ఈ హార్మోన్ టెస్ట్‌లు అనేవి ఉపయోగపడతాయి. మూడో విషయం మనం హార్మోన్ టెస్టులు చేయటం వల్ల తెలిసేది ఏంటంటే పీసీఓడితో పాటు ఉండే మెటబాలిక్ డిజార్డర్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని, అలాగే ఫాస్టింగ్‌లో చేసే సీరం ఇన్సులిన్ లెవెల్స్ ఈ 2 వాల్యూస్ టెస్ట్ చేయడం వల్ల డయాబెటిక్ టెండెన్సీ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫాస్టింగ్‌లో చేసే లిపిడ్ ప్రొఫైల్. సో, ఇది చెక్ చేయడం వల్ల పేషెంట్‌కి కొలెస్ట్రాల్‌కి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ హార్మోన్ టెస్టులు చేయటం వల్ల మనకి తెలిసేది పీసీఓడిలో ఉన్న లక్షణాలే సిమిలర్‌గా వేరే ప్రాబ్లమ్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కంజంటల్ అడ్రినల్ హైపర్‌ప్లేషియా అంటాం. సో, పీసీఓడిలోనూ దీనిలోనూ కూడా సిమిలర్‌గా ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని టెస్టులు చేయటం వలన ఆ లక్షణాలనేవి కంప్లీట్‌గా పీసీఓడి వలన లేదా వేరే ప్రాబ్లమ్స్ వలన అనేది తెలుస్తుంది. సో, అలాంటి టెస్ట్ కేటగిరీలోకి డీహెచ్ఈ అనే హార్మోను, అలాగే 17 హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లెవెల్స్‌ని చెక్ చేస్తాం. సో, ఈ విధంగా మనం హార్మోనల్ టెస్ట్‌లు అనేవి చేయటం వల్ల పేషెంట్‌లో ఏ విధమైన హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి, అసోసియేటెడ్‌గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. సో, దానివల్ల పేషెంట్‌కి మనం ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్ చేసి ప్రాపర్ వేలో ట్రీట్ చేయడానికి వీలవుతుంది. బట్ మీకు తెలిసిందే కదా! హార్మోన్ టెస్ట్‌లు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవని. సో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ఎప్పుడైతే పేషెంట్స్ ఆ టెస్ట్‌లకు కూడా ఎఫర్డ్ చేయలేని కండిషన్స్‌లో ఉంటారో, అలాంటి సందర్భాల్లో పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్‌ని బట్టి కూడా కొన్ని సార్లు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీ హార్మోన్ టెస్ట్‌లు అనేవి చేయించుకొని ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ట్రీట్మెంట్‌కి మంచిగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. Hope this information is useful to you. Please like, share and subscribe this channel. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. I'll be there to clarify your doubts. Thank you.